నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని మారుస్తామన్న సీఎం. 8 నెలల్లో పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేస్తామని స్పష్టీకరణ. 5వ రోజు దక్షిణ కొరియాలో దిగ్గజ సంస్థలతో మంత్రి లోకేష్ భేటీ. ఈవీ దిశగా పెట్టుబడులు విస్తరించాలని కియా మోటార్స్ కు సూచన. సవాళ్ల సమరం నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి అరెస్టు. నివాసంలో కంకర రాళ్లు, బీరు సీసాలు స్వాధీనం. యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలను ఫ్రీ చేయించిన పోలీసులు. విద్వేషపూరిత కంటెంట్ ద్వారానే ఆదాయం ఆర్జిస్తున్నట్లు అనుమానాలు. అణుశక్తి సహా కీలక రంగాల్లో భారత్ ఆస్ట్రేలియా ఒప్పందాలు. గ్రో మోర్ అచీవ్ మోర్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్న మోదీ. పశ్చిమాసియాలో 2వ రోజు తారాస్థాయికి ఉద్రిక్తతలు. చాబహార్ పోర్టు సహా పలుచోట్ల అమెరికా బాంబుల వర్షం. రౌడీలు, సంఘ విద్రోహ శక్తులను ఎవరూ ప్రోత్సహించవద్దని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. దేవుళ్లను అవమానించిన యూట్యూబర్ రావణ్ కు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేసిందని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తులు హే రామ్ అంటున్నారని జగన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాంటి వింతలు జరుగుతాయని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఎప్పుడో రాశారని చురకలంటించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల జిల్లా బనగానపల్లిలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మరో 8 నెలల్లో అందరికీ క్యూఆర్ కోడ్లతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. నీతి నిజాయితీగా పనిచేసే అధికార వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు అన్ని పనులు బాగా కావాలి. రేపు ఎలక్షన్ వస్తే కాస్త కోస్త డబ్బులు కావాలంటే ఆ డబ్బుల కోసం అవినీతి చేసే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వానికి సహకరించే మనస్తత్వం రావాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మీరు ఎంత సహకరిస్తే మాకు అంత హుషారు వస్తుంది. మీ ఇంటికి ఒక 6-7 బెనిఫిట్లు వచ్చినా మీరు ఇంకా నసగతా ఉంటే సమాధానం ఉండదు. చరిత్రలోకి వెళ్ళండి. మీకు ₹1 అవినీతి కాకూడదని పట్టాదారు పాసు పుస్తకాలను రాజముద్ర వేసి నేరుగా ఒక ముఖ్యమంత్రి పర్యవేక్షణలో చేయడం ఇది మొట్టమొదటిసారి. ఎల్నినో వల్ల ప్రపంచవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్న సీఎం ఈ సీజన్లో 22% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. జలధార కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు అధిగమిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాయలసీమను రైజింగ్ సీమగా అభివర్ణించిన సీఎం కొత్త పెట్టుబడులు, హార్టికల్చర్ హబ్ తో దశ మారుతుందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది. వేళ కాలంలోనే కావాలని పని ప్రారంభించి పర్మిషన్ లేకుండా ఎన్జీటీ స్టే ఇస్తే ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నారు. రాయలసీమ నా సొంత గడ్డ. ఈ రాయలసీమకు అన్యాయం జరగదు, జరగనియను. ఈ రోజు చెప్తున్నా మీకు, సీమ ఇప్పుడు రైజింగ్ రాయలసీమ. మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఈ కరువు సీమకే వస్తున్నాయి. తిరుపతి దగ్గర స్పేస్ సిటీ వస్తుంది. కరువు జిల్లా హిందూపూర్ లో ఏరోస్పేస్ గాని డిఫెన్స్ గాని వస్తుంది. కర్నూలు డ్రోన్ సిటీ వస్తుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కొప్పర్తిలో, తిరుపతిలో వస్తా ఉంది. ఈ రోజు దేశంలో వాడే కరెంటు, ప్రపంచంలో వాడబోయే కరెంటు కూడా ఈ రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ తయారు చేస్తాం. ఇంతవరకు నాయకులు మాట్లాడింది ఒట్టొట్టే మాటలు. ఇప్పుడు నేను చెప్పేది ఫలితాలు వచ్చే మార్గాలు చూపిస్తున్నా, అమలు చేస్తా. దేవుళ్లను దూషించిన యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ కు వైసీపీ ఆర్థిక సాయం చేసిందని సీఎం మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు. రాముణ్ణి, సీత పైన నీచంగా మాట్లాడాడు. తీవ్రవాదాన్ని, పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్లకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు, హే రామ్ అంటాడు. ఇలాంటి వింతలు, విచిత్రాలు జరుగుతాయని వీరబ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. తల్లి బతికుంది, తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వడు.
కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? మీకు ఇలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు. నేను ఈరోజు రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించబోతున్నా. సభ అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం పరిశీలించారు. బనగానపల్లె ఉద్యాన ఉత్పత్తులను ప్రశంసించారు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారించడమే లక్ష్యంగా 5వ రోజు దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన సాగింది. సియోల్లో కియా మోటార్స్, సునిక్ సిస్టమ్స్ వంటి ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలతో పాటు ఆ దేశ కీలక మంత్రులతో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 3S విధానం, భారీ పన్ను రాయితీలు, సురక్షిత తీర ప్రాంతం, మౌలిక సదుపాయాలను చూపుతూ ఏపీని అంతర్జాతీయ సప్లై చైన్ ప్రత్యామ్నాయంగా ఆయన ఆవిష్కరించారు. దక్షిణ కొరియాలో 5వ రోజు మంత్రి నారా లోకేష్ బిజీగా గడిపారు. సియోల్లో కియా మోటార్స్ గ్లోబల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టే హాన్ లీతో సమావేశమయ్యారు. ఏపీలో సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరిస్తూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన పీబీవీ వాహనాలతో పాటు ఇంటిగ్రేటెడ్ ఈవీ, హైబ్రిడ్ కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ ప్రతిపాదించారు. ప్రపంచ మార్కెట్లకు ఏపీని లాంచ్ ప్యాడ్గా మార్చే వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం విశాఖ పోర్టు సమీపంలో ఒక ప్రత్యేకమైన సీకేడీ అసెంబ్లింగ్, ఎక్స్పోర్ట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని కియా బృందాన్ని కోరారు. భవిష్యత్ అంతా ఈవీలదేనన్న లోకేష్ ఈజీఎంపీ ప్లాట్ఫామ్ కాంపోనెంట్లు, బ్యాటరీ సిస్టమ్లు, ఛార్జింగ్ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాన్ని ఏపీలో స్థాపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు పవర్ ట్రైన్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వెహికల్ హోమోలోగేషన్ కోసం అధునాతన ఈవీ పవర్ ట్రైన్ టెస్టింగ్ కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని లోకేష్ కోరగా దీనిపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని కియా ప్రతినిధులు హామీ ఇచ్చారు. దక్షిణ కొరియా విదేశాంగ శాఖ ఉప మంత్రి యుయ్ హే సిసిలియాచుంగ్తో భేటీ అయిన లోకేష్ ఏపీ బ్రాండ్ను వినిపించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్, 3S విధానం కొరియా ఇన్వెస్టర్లకు శ్రీరామరక్షగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల వేళ అంతర్జాతీయ సప్లై చైన్ నష్టాలను తగ్గించడానికి భారత తూర్పు తీరంలోని ఏపీ అత్యంత సురక్షితమైన ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. కొరియన్ కంపెనీల కోసం ప్రత్యేకంగా ఏపీ ఐఐసి ల్యాండ్ బ్యాంక్ ద్వారా భూమిని కేటాయించి కొరియా పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేస్తామని అంతర్జాతీయ వాణిజ్య ఉప మంత్రి కామ్చాన్ కాంగ్కు హామీ ఇచ్చారు. సింగిల్ విండో క్లియరెన్స్, ప్లగ్ అండ్ ప్లే మౌలిక సదుపాయాలతో పాటు అన్ని అవసరాలను పర్యవేక్షించడానికి ప్రభుత్వ పరంగా ఒక ప్రత్యేక కొరియా డెస్క్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సెమీకండక్టర్స్, డిస్ప్లే పరికరాల తయారీ దిగ్గజం సునిక్ సిస్టమ్స్ సీఈఓ ఎస్డబ్ల్యూ చుంగ్తో లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలోని శ్రీ సిటీలో డిస్ప్లే పరికరాల తయారీ యూనిట్ పెట్టాలని జాయింట్ వెంచర్లకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0తో పాటు ఏపీ సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ కింద లభించే భారీ ప్రోత్సాహకాలను వారికి వివరించారు. రాష్ట్ర యువతను గ్లోబల్ డీప్ టెక్ వర్క్ ఫోర్స్ గా మార్చేందుకు కొరియా వర్సిటీలు, పరిశోధనా సంస్థల సహకారాన్ని మంత్రి కోరారు. ఫ్యాక్టరీలు మొదలయ్యేలోగా కొరియన్ పని విధానం, భాష, సంస్కృతిపై స్థానిక యువతకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఉమ్మడి అకాడమీలను స్థాపించడానికి ఏపీ విద్యాశాఖ సిద్ధంగా ఉందన్నారు. కొరియన్ కల్చరల్ సెంటర్ ఏపీలో పెట్టాలని కోరారు. రాష్ట్రానికి రాబోయే డేటా సెంటర్ ప్రాజెక్టుల రూపకల్పనలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. సోలార్, గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్ రంగాల్లో ఎస్కే ఎనర్జీ, ఎల్జీ ఎనర్జీ, హన్వా వంటి కొరియా సంస్థలు పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఫీల్డ్ పోర్టుల నిర్మాణంలో భాగస్వాములు కావాలని శాంసంగ్, షిప్పింగ్, హన్వా ఓషన్ వంటి కొరియన్ దిగ్గజాలను ఆహ్వానించారు. అనంతపురం రాజకీయ క్షేత్రం ఉద్రిక్తంగా మారింది. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్ పెరిగింది.
టీడీపీ శ్రేణులు ఇంటి ముట్టడికి వస్తే వారిపై దాడి చేసేందుకు రాళ్లు బీరు సీసాలను తోపుదుర్తి నివాసం వద్ద సిద్ధం చేసుకోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. పరిస్థితులు లా అండ్ ఆర్డర్ సమస్యకు దారితీస్తాయని భావించిన పోలీసులు తోపుదుర్తిని అరెస్ట్ చేసి అనంతపురం నుంచి తరలించారు. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో అనంతపురంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తోపుదుర్తి తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేకుంటే ఇంటిని ముట్టడిస్తామని ఎంఎస్ రాజు హెచ్చరించారు. ఈ క్రమంలో అనంతపురం నగరంలోని ఎంఎస్ రాజు ఇంటి వద్దకు ఉదయం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు టీడీపీ శ్రేణులు ఇంటి ముట్టడికి వస్తే దాడి చేయాలని నిన్న రాత్రి నుంచే తోపుదుర్తి ఇంటి వద్ద వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రాళ్లు, ఖాళీ బీరు సీసాలు సిద్ధం చేసుకున్నారు. పోలీసులు తోపుదుర్తి నివాసంలో తనిఖీలు నిర్వహించి రాళ్లు, ఖాళీ బీరు సీసాలు అక్కడి నుంచి తరలించారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలోని తన ఇంటికి ప్రకాష్ రెడ్డి వచ్చే క్రమంలో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ను అరెస్టు చేసి పోలీసు వాహనాల్లో తోపుదుర్తి గ్రామానికి తరలించారు. ఉద్రిక్తత పరిస్థితులతో ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, సింగనమల ఎమ్మెల్యే శ్రావణి, పరిటాల శ్రీరామ్తో పాటు టీడీపీ శ్రేణులు అనంతపురంలోని ఎంఎస్ రాజు ఇంటి వద్దకు చేరుకున్నారు. వైసీపీ నాయకులు ప్రజా సమస్యలపై కాకుండా వ్యక్తిగత విమర్శలు చేయడమే పరిపాటిగా పెట్టుకున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అవాస్తవ ఆరోపణలపై తేల్చుకుందామని సవాల్ విసిరితే సమాధానం చెప్పకుండా దాడి చేసేందుకు బీరు బాటిళ్లు, కంకర రాళ్లు సిద్ధం చేసుకోవడమేంటని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిలదీశారు. ప్రకాష్ రెడ్డిని విమర్శిస్తే దాన్ని ఓ కులానికి ఆపాదించి రెచ్చగొట్టడమేంటని ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసమే తన విమర్శలను కులానికి ఆపాదిస్తున్నారని ఎంఎస్ రాజు అన్నారు. హత్యలు, దుర్మార్గాలు, కబ్జాలు చేసే ప్రకాష్ రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రకాష్ రెడ్డి, గోరెంట్ల మాధవ్ ఇతరుల ఇళ్లలో అద్దెకు ఉంటూ అద్దెలు చెల్లించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారు తనపై నిరసనలు తెలపడం విడ్డూరంగా ఉందని ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. తన పోరాటం ప్రకాష్ రెడ్డితో కాదని, చంద్రబాబు కుటుంబాన్ని దూషించిన ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డితోనని స్పష్టం చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన ప్రకాష్ రెడ్డిని జీవితాంతం వేటాడుతూనే ఉంటారని తేల్చి చెప్పారు. అసత్యపు ఆరోపణలు నేను తిప్పికొట్టా. నా యువనేతకు నిన్ను హత్య చేయాల్సినటువంటి కర్మ లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నా కులాన్ని హేళన చేస్తావు, నాకు ఆస్తులున్నాయంటావు, నా పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడతావు, హేళనగా మాట్లాడతావు. నేను భూస్వామిని, నాకు ఆస్తులుంటాయి అని మాట్లాడే నీ అగ్రకుల దురహంకారం ముందు నేను ఆత్మగౌరవ పోరాటం చేస్తే రెట్లు ఏకం కావాలని పిలుపునిస్తావా? సమాధానం చెప్పమని చెప్పా. నీకు చేతనైతే సమాధానం చెప్పు, లేదా మౌనంగా ఉండు. అంతేగాని బీరు బాటిళ్లు, రాళ్లు ఇంట్లో పెట్టుకొని రాజకీయంగా నీ ఉనికి ప్రమాదంలో పడితే రెడ్డి సామాజిక వర్గాన్ని బ్రతిమలాడుకునేదానికి నన్ను విలన్ని చేస్తావా? నేను ఏ రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని నేను కించపరచలేదు. తెలుసుకుందామని చెప్పావు. నేను చెప్తా ఉన్నా, నీకు నాకు మధ్య యుద్ధం ఇది జీవితకాలం. రాజకీయంగా అయినా సరే, దేంతోనైనా సరే జీవితకాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వేటాడతా, నిన్ను 100% వేటాడతా. నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ అక్రమ ఆస్తుల దగ్గర నేనుంటా. నువ్వు చేసే రాజకీయ పోరాటం ఎలా చేస్తావో నేను చూస్తా. నువ్వు కాదు, వెనక దాక్కున్నాడే నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి. నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, నారా భువనేశ్వర్ గారి గురించి, మా యువనేత నారా లోకేష్ గారి గురించి, బ్రాహ్మణి మేడం గురించి నీచాతి నీచంగా మాట్లాడిన నీ అన్నని కటకటాల వెనుక పంపేంత వరకు నా పోరాటం ఆగదు. నువ్వు ఎర మాత్రమే, నీ అన్నేనా సరా ఖబర్దార్ తోపుదుర్తి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. మావోయిస్టు భావజాలాన్ని పెంచి పోషిస్తున్నారనే అభియోగాలతో అరెస్టైన యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ రావణ్ బ్యాంకు ఖాతాలను కాకినాడ పోలీసులు ఫ్రీజ్ చేయించారు.
రావణ్ ఆర్థిక వనరులపై దృష్టి సారించారు. ప్రశ్న పేరుతో నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద వీడియోలు పోస్టు చేయడం ద్వారా నెలకు 1,50,000కు పైగా ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విద్వేషపూరిత కంటెంట్ ద్వారానే ఆదాయం వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ మేరకు రావణ్ బ్యాంకు ఖాతాలు నిలిపివేయాలని 2 వేర్వేరు బ్యాంకుల అధికారులకు కాకినాడ పోలీసులు లేఖ రాశారు. ఆ మేరకు బ్యాంకు అధికారులు రావణ్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. మరోవైపు జోసెఫ్ మొబైల్ను ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిన పోలీసులు డేటా రికవరీ అయితే మరిన్ని ఆకృత్యాలు వెలుగు చూస్తాయని భావిస్తున్నారు. జోసెఫ్ విద్వేషపూరిత ప్రసంగాల వెనుక ఎవరైనా ఉన్నారా, ఒక్కడే చేస్తున్నాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జోసెఫ్ అలియాస్ రావణ్ ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. పౌర అణుశక్తి, సముద్ర భద్రత, కీలక ఖనిజాలు వంటి పలు కీలక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు భారత్, ఆస్ట్రేలియా పలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వాణిజ్యం, రక్షణ సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన 3 దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా నుంచి ఆస్ట్రేలియా చేరుకున్న ప్రధాని మోదీ ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో విస్తృత స్థాయి చర్చలు జరిపారు. అనంతరం భారత్, ఆస్ట్రేలియా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అణుశక్తి రంగంలో ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఆస్ట్రేలియా నుంచి భారత్కు యురేనియం సరఫరాకు మార్గం సుగమం చేస్తోందన్నారు. ఉగ్రవాదం అనేది కేవలం ఒక దేశానికే పరిమితం కాకుండా యావత్ మానవాళికి తీవ్రమైన సవాలుగా పరిణమించిందని ప్రధాని మోదీ వెల్లడించారు. మరింత ఎదగాలి, మరింత సాధించాలనే దార్శనికతతో 21వ శతాబ్దపు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేందుకు అడుగులు వేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. గొప్ప కలలకు, ఆశయాలకు పునాది దేశ ప్రజలే అని కొనియాడారు. మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్తో కలిసి పాల్గొన్నారు. 30,000 మందికి పైగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ టెక్నాలజీ, స్పేస్, రక్షణ రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలను వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, పౌరులే దేవుళ్లనే మంత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్టార్టప్లు, చంద్రయాన్ ల్యాండింగ్, 6G, ఆపరేషన్ సింధూర్, చిప్స్ తయారీ నుంచి నౌకా నిర్మాణం వరకు భారత్లో సరికొత్త తయారీ వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని ప్రధాని మోదీ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ విజయం దేశ రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. చంద్రయాన్ విజయంతో సరిపెట్టుకోకుండా త్వరలో గగన్యాన్ ప్రయోగానికి, భవిష్యత్తులో సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు మోదీ ప్రకటించారు. जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं, क्योंकि हमारी प्रेरणा है ग्रो मोर, अचीव मोर। आपने भी देखा है भारत ने मून के साउथ पोल पर चंद्रयान लैंड कराया. दुनिया में कोई और देश ऐसा नहीं कर पाया. लेकिन भारत इतने भर से संतुष्ट नहीं रहा. भारत अब स्पेस में अपना गगनयान भेजने की तैयारी कर रहा है. भारत अब अपना स्पेस स्टेशन बनाने के लक्ष्य पर चल रहा है. हमने 2022 के अंत में 5G रोल आउट करना शुरू किया और आज भारत के 99% डिस्ट्रिक्ट इससे कवर हो चुके हैं. और आपको खुशी होगी दोस्तों, भारत 5G का फास्टेस्ट रोल आउट करने वाले देशों में से एक देश है. పశ్చిమాసియా మళ్లీ బాంబు దాడులతో దద్దరిల్లుతోంది. ఇరాన్పై 2వ రోజు మరింత తీవ్రంగా దాడులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినట్లుగానే అగ్రరాజ్యం సైన్యం భీకర దాడులు చేసింది. బుషహర్ అణు విద్యుత్ కేంద్రం టార్గెట్గా వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులను ఇరాన్ కూడా ధృవీకరించింది. ఇరాన్లోని 90 సైనిక లక్ష్యాలపై దాడులు జరిపినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. దాడులు జరిగిన వాటిలో ఇరాన్ తీర ప్రాంతంలోని వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత నిఘా ఆస్తులు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు ఉన్నాయి. బందర్ అబ్బాస్, కొనార్క్, చాబహార్ ఓడరేవు నగరాల్లో పేలుళ్లు జరిగినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. భారత్కు ఎంతో కీలకమైన చాబహార్ పోర్టుపై కూడా అమెరికా దాడి చేసింది.
కలంతారీ పోర్ట్, మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ దెబ్బతిన్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. అమెరికా దాడులతో చాబహార్ నగరంతో సహా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గొలిస్తాన్ ప్రావిన్స్లోని అక్వాలా నగర శివార్లలో ఉన్న ఒక రైల్వే వంతెనపై అమెరికా బలగాలు దాడి చేశాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. పవిత్ర నగరం మషద్కు వెళ్లే 2 వంతెనలను అమెరికా పేల్చేసినట్లు ఐఆర్జీసీ ఆరోపించింది. అమెరికా దాడులకు దీటుగా ఇరాన్ కూడా ప్రతిచర్యలకు దిగింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. అమెరికా స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలు సహా ముఖ్యమైన మౌలిక సదుపాయాలపై దాడులు చేసినట్లు తెలిపింది. అమెరికా దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత నౌకా, వైమానిక దళాలు, క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లతో విరుచుకుపడినట్లు ఐఆర్జీసీ వెల్లడించింది. కువైట్లో పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ, ఖతార్లో ముందస్తు హెచ్చరిక, ఉపగ్రహ యాంటెన్నా కేంద్రం, బహ్రెయిన్లో అమెరికా సైన్యానికి చెందిన ఇంధన ట్యాంకులపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. కువైట్లో కామో, అరిఫ్జాన్, అలీ అల్ సలేం, బహ్రెయిన్లో జుఫైర్, షేక్ ఇసా స్థావరాలను టార్గెట్ చేసినట్లు తెలిపింది. ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాల్లో సైరన్లు మోగాయి. తమ వైపు వచ్చిన 2 బాలిస్టిక్ క్షిపణులు, 13 డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ తెలిపింది. తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు బహ్రెయిన్ ప్రకటించింది.